హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, రాజశేఖరంకి కొడుకు కృష్ణకాంత్, కూతురు సుమ. రాజశేఖరం, అతని భార్య రమ కొడుకుని, కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. డబ్బుకి కొదవ లేకపోవడంతో పిల్లలిద్దరికీ ఉన్నత చదువులు చదివించారు. పిల్లల చదువులు, వాళ్ళకి కావాల్సినవి కొనిపెట్టడం దగ్గర నుంచి ఇల్లు నడపడం వరకు రమే చూసుకునేది. రాజశేఖరం ఉదయం ఆఫీస్‌కి వెళ్తే రాత్రి కానీ వచ్చేవాడు కాదు. అతని ఆఫీస్ పనిలో అంత బిజీగా ఉండేవాడు. పిల్లల చదువు అయిపోయింది. ఉద్యోగాలు కూడా వచ్చాయి. అమ్మాయి బెంగుళూరులోనూ, అబ్బాయి మద్రాసులోనూ ఉన్నారు. ఏవండీ, ముందు అమ్మాయి పెళ్లి చేసేద్దామండి. ఆడపిల్ల, పరాయి ఊర్లో ఉద్యోగం. ఆ పెళ్లి కాస్త చేసేస్తే అల్లుడు కూతురు కలిసి ఎక్కడున్నా మనకు భయం లేదు. ఏమంటారు? అంది భోజనం చేస్తున్న భర్త రాజశేఖరంతో రమ. ఏదేమైనా బెంగుళూరులో పనిచేస్తున్న అబ్బాయి అయితే మంచిది. చూద్దాం. బెంగుళూరులో మా స్నేహితులకు చెప్పుంచాను. కుదిరితే ఈ ఏడాది చేసేద్దామన్నాడు రాజశేఖరం. ఆ అమ్మాయి గురించి పెద్దగా బెంగ లేదే నాకు. మన అబ్బాయి గురించే బెంగ. మనం పెళ్లి చేసేదాకా ఉంటాడా? లేకపోతే ఎవరైనా తెచ్చి ఇదిగో మీ కోడలని అంటాడా అని భయంగా ఉంది అన్నాడు మళ్ళీ రాజశేఖరం. ఏంటండి ఆ మాటలు? బంగారు లాంటి కొడుకు గురించి ఏమిటండి? వాడికన్నీ మీ బుద్ధులే. రాముడు లాంటి వాడు అంది రమ భర్త బుగ్గగిల్లుతూ. అవుననుకో, రోజులు మారిపోయాయి. మన బంగారం మంచిదేనా? బయట ఆకర్షణ గురించి చెప్పలేమంటూ లేచాడు. విచిత్రంగా కూతురు కొడుకి ఇద్దరికీ ఉద్యోగాలు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. రాజశేఖరం దంపతుల ఆనందానికి అవధులు లేవు. హమ్మయ్య! పిల్లలిద్దరూ తమ దగ్గరకు వచ్చేశారు. తను రిటైర్ అవుతున్న సమయానికి అనుకున్నాడు రాజశేఖరం. రిటైర్మెంట్ పార్టీలో తనని పొగుడుతూ ఆయన ఆఫీస్ వాళ్ళు మాట్లాడి విని పిల్లలిద్దరూ తండ్రితో, నాన్నా, మీకు మంచి ఫాలోయింగ్ ఉందే అన్నారు. మరేమనుకున్నారు? మనం మన ఆఫీసు, ఉద్యోగం నిజాయితీతో చేస్తే మంచి పేరు అదే వస్తుంది. మీరు కూడా మీ ఉద్యోగాల్లో నిజాయితీతో ఉండండి. అదే మనకి శ్రీరామ రక్ష అన్నాడు. రిటైర్ అయిన 2 నెలలకే కూతురు సుమకి పెళ్లి ఘనంగా చేశాడు. అల్లుడు ఉద్యోగం విశాఖపట్నం అవడంతో పెళ్ళాన్ని కూడా విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేయించుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది మనం ముగ్గురం రా అన్నాడు కొడుకుతో. ఇక వీడికి కూడా ఒక సంబంధం చూసి హైదరాబాద్లో ఉండేటట్టుగా చూడండి అంది రాజశేఖరం భార్య. నాన్న, మా ఆఫీస్లో నాతో పాటే పనిచేసే అమ్మాయి వాళ్ళ నాన్నగారు మీతో మాట్లాడడానికి వస్తామంటున్నారు. మీరెప్పుడు రమ్మంటారు అన్నాడు కొడుకు కృష్ణకాంత్. ఈ మాట విని తల్లిదండ్రులిద్దరూ తెల్లబోయారు. అంటే నీ సంబంధం నువ్వే వెతుక్కున్నావా? ఇంతకి వాళ్ళు మనవాళ్ళేనా? లేకపోతే అని ఆగిపోయాడు రాజశేఖరం. మనవాళ్ళ డాడీ, మనకంటే నిష్టగా ఉంటారు. వాళ్ళని చూసి మీరు కూడా కొన్ని నేర్చుకోవాలి అన్నాడు కృష్ణకాంత్. ఏమంటావు అన్నాడు భార్య వంక చూస్తూ. నేననేది ఏముంది, మన వాళ్ళే అంటున్నాడుగా, రానియండి, మాట్లాడి వేడి పెళ్లి కూడా చేసి మనం తీర్థయాత్రకు వెళ్దాం అంది రమ. తల్లి నుంచి క్లియరెన్స్ రాగానే వాళ్ళతో మాట్లాడి ఆదివారం ఉదయం బ్రేక్ఫాస్ట్కి రమ్మని కబురు పెట్టేశాడు కృష్ణకాంత్. శుక్రవారం నుంచి మొదలెట్టాడు. రేపు రాబోయే మావగారు వాళ్ళకి ఏ టిఫిన్ చేద్దాం అని తల్లితో కృష్ణకాంత్. మీ నాన్న ఉప్మా చేశానంటున్నారు అంది నవ్వుతూ. చచ్చా, నాన్న ఉప్మా తింటే సంబంధం చెడిపోతుంది. వద్దు, హోటల్ నుంచి నేను తీసుకొని వస్తాలే అన్నాడు. ఆదివారం రానే వచ్చింది. రాబోయే అతిథుల కోసం 4 రకాల టిఫిన్స్ తీసుకొని వచ్చి వంటగదిలో పెట్టాడు కృష్ణకాంత్. ఇందుకైనా మంచిదని రాజశేఖరం తన బావమర్దిని కూడా పిలిచాడు మధ్యవర్తిగా ఉండటానికి. 9 గంటలకి 2 గవర్నమెంట్ కార్లలో అతిథులు ఇంటి ముందుకొచ్చారు. వాళ్ళకెదురెళ్ళి లోపలికి తీసుకొనిచ్చి కూర్చోబెట్టాడు. పెళ్లి కూతురు బాగానే ఉంది. అయితే నుదుటన కనిపించని బొట్టుతో చాదస్తం. రమ లోపలి దేవుడి గది నుంచి కుంకుమ తెచ్చి పెళ్లి కూతురికి, మిగిలిన ఆడవాళ్ళకి బొట్టు పెట్టింది. వేసవికాలం, ఏసీ ఆపేస్తే ఫీల్ అయినట్టుగా మొహం పెట్టి కృష్ణకాంత్ వైపు చూసింది పెళ్లికూతురు రమ్య. ఈ కాలం పిల్లలు నీలాగా పెద్ద బొట్లు పెట్టుకోరమ్మా, చిన్న బొట్లో కూడా బాగా ఉంది అమ్మాయి అని సర్ది చెప్పాడు. నా పేరు సుబ్బారావు. నేను వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్ని. మా అమ్మాయి, మీ అబ్బాయి
ఒకే ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నారట. ఇద్దరూ ఇష్టపడ్డారు. మరి మీరు మిగిలిన విషయాలు మాట్లాడితే మాకు ఓకే అనుకుంటే ఓకే అనుకుందాం అన్నాడు నవ్వుతూ పెళ్లి కూతురు తండ్రి. ముందు టిఫిన్ కానివ్వండి. మిగతా విషయాలు పెద్దగా ఏమీ లేవు అన్నాడు రాజశేఖరం. హోటల్ నుంచి తెప్పించినట్టున్నారు. నేను హోటల్ ఫుడ్ తినను. మిగిలిన వాళ్ళకి ఇవ్వండి అంటూ బయటికి వెళ్ళి ఇద్దరు డ్రైవర్స్‌ని టిఫిన్ తినడానికి రమ్మని పిలిచాడు సుబ్బారావు. ఆయనతో పాటే బయటకొచ్చిన రాజశేఖరం, "మీకు డ్రైవింగ్ రాదా?" అన్నాడు. "నాకు డ్రైవ్ చేసే అవసరం ఏముందండి. గవర్నమెంట్ కార్‌తో పాటు డ్రైవర్‌ని కూడా ఇచ్చింది" అన్నాడు కొద్దిగా గర్వంగా సుబ్బారావు. "మరేపు మీరు రిటైర్డ్ అయితే ఈ కారు ఉండదు, డ్రైవరు ఉండడు కదా! అప్పుడు అప్పుడు ఆటోనే గతి" అన్నాడు. "అందుకే నేను సర్వీస్‌లో ఉండగానే అదిగో ఆ మామిడి చెట్టు కిందున్న ఇన్నోవా కొనుక్కొని డ్రైవింగ్ నేర్చుకున్నాను" అన్నాడు రాజశేఖరం. దెబ్బ కొట్టడం ఈయనకొచ్చు అనుకుని సుబ్బారావు లోపలికొచ్చి కూర్చుని కట్న కానుకలు ఏమీ లేవని తెలుసుకుని తాంబూలాలు పుచ్చుకొని త్వరలో ముహూర్తం పెట్టి తెలియజేస్తానని వెళ్ళిపోయారు సుబ్బారావు, అతని సమూహం. "పెళ్లి కూతురు కాపురం చేస్తుందా సవ్యంగా?" అన్నాడు రాత్రి భార్యతో రాజశేఖరం. "మనం అడ్డం తగలకుండా ఉంటే వాళ్ళే సవ్యంగా ఉంటారు. ఒకరికొకరు కావాలని చేసుకుంటున్నారుగా" అంది రమ. పెళ్లి జరగడం ఏడాది దాటిన తర్వాత కొడుకి పుట్టడం జరిగిపోయింది. కోడలు ఎక్కువగా మాట్లాడకుండా అత్తగారికి చేతనైనంత సహాయం చేస్తూ ఉంటుంది. వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత మనవని చూసుకునే పని రాజశేఖరంది. రమది ఇట్టే 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు కృష్ణకాంత్ తనకి రమ్మని ఢిల్లీ ట్రాన్స్‌ఫర్ అయిందని, కొద్ది రోజుల్లో అక్కడికి వెళ్ళాలని చెప్పాడు. తల్లిదండ్రులు తల్లిదండ్రులున్న చోటు నుంచి కదలమని చెప్పడంతో కృష్ణకాంత్, రమ్య కొడుకు వేణు తీసుకుని ఢిల్లీ వెళ్ళిపోయారు. ఒక్కసారిగా ఇల్లు బోసిపోవటం, అలవాటైన మనవడు తల్లిదండ్రులతో వెళ్ళిపోవటంతో లోలోపల బెంగతో రాజశేఖరం ఒకరోజు తెల్లవారిన లేవలేదు. రమ గొల్లుమని కొడుక్కి కూతురికి ఫోన్ చేసింది. సాయంత్రానికి చుట్టాలందరూ చేరుకుని పని కానిచ్చారు. అద్దెకి ఇవ్వబడును అనే బోర్డుని గేటుకి తగిలించి తనని తనతో పాటు ఢిల్లీ తీసుకుని వెళ్ళిపోయాడు కృష్ణకాంత్. "ఏమిటమ్మా, ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా ఆ భక్తి టీవీ అంత పెద్దగా సౌండ్ పెడతావు? కొద్దిగా మెల్లగా పెట్టుకో" అన్నాడు విసుగ్గా కృష్ణకాంత్. "నేను ఈ మూల గదిలో కూర్చుని వింటున్నాను. నీకు వినిపిస్తుందా?" "నాకు సరిగా వినిపించట్లేదు" అంది తల్లి. నెలలు గడుస్తూ ఉన్నాయి. రోజూ ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు తల్లికి టీవీ సౌండ్ తగ్గించమనటం అలవాటైపోయింది. "ఏమిటా సౌండ్? ఎవరైనా ఫోన్ చేసినప్పుడైనా మీ అత్తగారు టీవీ సౌండ్ తగ్గించరా" అంటూ అమ్మ ఫోన్లో అడుగుతూ ఉంటే రమ్య, "ఇంతకి నువ్వు ఫోన్ ఎందుకు చేశావో చెప్పలేదు" అంది తల్లితో. "ఎక్కడే, ఆ టీవీ సౌండ్తో ఫోన్లో నాకే పిచ్చెక్కుతుంది. నువ్వెలా భరిస్తున్నావే తల్లి? మన ఇంటా వంట లేవు. ఈ పూజలేంటో మీ అత్తగారికి పిచ్చా" అంటూ తల్లి మాట్లాడడం చూసి ఫోన్ కట్ చేసింది రమ్య. అత్తగారు ఎక్కడే వింటారో అని రాత్రి భర్తకి చెప్పింది. అత్తయ్యగారి టీవీ వల్ల పిల్లాడ చదువు కూడా ఇబ్బంది కాబట్టి ఆవిడని వృద్ధాశ్రమంలో ఉంచితే ఆవిడకి కూడా ఫ్రీగా ఉంటుంది. ఆలోచించండి అంది. "బావుండదు. అమ్మ ఫీల్ అవుతుందన్నాడు కృష్ణకాంత్. రాత్రి కృష్ణకాంత్‌కి ఆలోచనలతో నిద్ర పట్టక తలనొప్పితో తెల్లవారుజామున నిద్రపోయాడు. ఆఫీస్‌కి వెళ్ళక తప్పదు కాబట్టి లేచి హాల్లోకొచ్చాడు. అమ్మ ఎప్పుడు లేచిందో అప్పుడే చాగంటి వర స్పీచ్ వింటుంది టీవీ పెద్దగా పెట్టుకొని. "అమ్మా, టీవీ ఆపు. నేను ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత పెట్టుకో" అన్నాడు విసుగ్గా కృష్ణకాంత్. "లేచావారా అబ్బాయి, ఇట్రా" అంది రమ. తల్లికి ఏమైనా కోపం వచ్చిందేమో అనుకుని "ఏంటమ్మా" అంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు. "ఇలా కూర్చో" అని కొడుకును కూర్చోమని, "అబ్బాయి, నేనొక మాట చెప్పాలి, శాంతంగా విను. ఉదయం ఆఫీస్‌కి వెళ్ళి రాత్రికొస్తావు. రాగానే టీవీ ముందు కూర్చుని ఏదో సినిమా పెట్టుకుంటారు. ఇక నాతో మాట్లాడే టైం ఉండటం లేదు. అందుకే నేను టీవీ పెట్టుకుని భక్తి ప్రోగ్రామ్స్ పెట్టుకుని కాలం గడుపుతున్నాను. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏదైనా మంచి వృద్ధాశ్రమంలో చేరాలని. నువ్వు ఆ ప్రయత్నంలో ఉండు" అంది కొడుకుతో. "నీ కోడలు ఏమైనా అందా?" అన్నాడు కృష్ణకాంత్. పాపం తను ఆ విషయంలో జోక్యం చేసుకోదు. నాకే ఈ ప్రశాంతత భరించలేక వృద్ధాశ్రమంలో అయితే నా వయసు వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మాట్లాడుతూ గడపొచ్చు అంది నవ్వుతూ.
వేరుగా అనుకోకు. నేను చెప్పినట్టుగా వృద్ధాశ్రమానికి నన్ను పంపించు అంది. అమ్మా, నాకు ఏ స్వాతంత్రం లేదు. అక్కనడిగి కానీ ఏమీ నిర్ణయం తీసుకోలేను. చూద్దామని లేచి వెళ్ళిపోయాడు. ఆఫీస్‌లో కొంత సమయం దొరికినప్పుడు అక్కకి ఫోన్ చేసి తల్లితో ప్రాబ్లమ్ ఆవిడ నిర్ణయం చెప్పాడు. పోనీ నీ దగ్గరికి పంపనా అని అడిగాడు. నాకు అదే ప్రాబ్లమ్. నేనెప్పుడు ఫోన్ చేసినా టీవీ చూస్తూ ఉంటుంది. తర్వాత ఫోన్ చేయమంటుంది. ఇక్కడ మా అమ్మాయి కూడా పెద్ద క్లాస్‌కొచ్చింది. మా అమ్మని కూడా టీవీ పెట్టనివ్వదు. అటువంటిది అమ్మని ఇక్కడ తీసుకొచ్చి బాధ పెట్టే బదులు అమ్మ కోరినట్టుగా చేయటమే మంచిది అంది అక్క. సరే చూస్తానని చెప్పాడు కృష్ణకాంత్. ఒక మంచి రోజున సత్యసాయి వృద్ధాశ్రమంలో తల్లిని చేర్పించాడు. అమ్మా, ఇప్పుడు మమ్మల్ని వదిలి ఇక్కడ ఉండటం అవసరమా అన్నాడు విచారంతో. కొన్నాళ్ళు ఈ భాగవతం కూడా చూడండి. నచ్చకపోతే ఎలాగో మన ఇల్లు ఉంది కదా అని సర్ది చెప్పింది రమ్య. కొడుకు స్కూల్ నుంచి ఇంటికొచ్చి షూస్ విప్పుకుంటూ నానమ్మ పడుకుందా, సౌండ్ లేదు అన్న కొడుకు హర్షతో నానమ్మ అత్తయ్య దగ్గరికి వెళ్ళింది అంది రమ్య. అదేంటి సడన్గా, నాకు చెప్పనే లేదే అన్నాడు హర్ష. 5 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు స్కూల్ నుంచి వస్తూనే పుస్తకాల సంచి మంచం మీదకి విసిరి తన రూంలోకి వెళ్ళిపోయాడు హర్ష. ఏమైందిరా, ఎందుకా కోపం, మార్క్స్ ఇచ్చారా అంది రమ్య కొడుకు గదిలోకి వెళ్ళి. ముందు నానమ్మ ఎక్కడికి వెళ్ళిందో చెప్పు అన్నాడు మొహం అంతా ఎర్రగా చేసుకుని. ఎన్నిసార్లు చెప్పాలి అత్త వాళ్ళ ఊరు వెళ్ళిందని అంది. అబద్ధం చెప్పకమ్మా, ఈరోజు మా స్కూల్ వాళ్ళు మమ్మల్ని ఒక వృద్ధాశ్రమం చూపించడానికి తీసుకుని వెళ్ళారు. అక్క నానమ్మ మంచం మీద పడుకునుంది. నాకు కళ్ళు తిరిగిపోయాయి నానమ్మని అక్కడ చూడటంతో. అంతకుముందే మా ప్రిన్సిపల్ చెప్పారు, ఎటువంటి పరిస్థితిలో మీ తల్లిదండ్రులని ఆశ్రమానికి పంపకండని. మమ్మల్ని చదివించి పెద్ద చేస్తే మీరు చేసే పని ఇలా ఉండకూడదు. వాళ్ళున్నంత వరకు మీరు చిన్నపిల్లే అంది. తీరా చూస్తే మన నానమ్మ అక్కడుంది అన్నాడు. చూడు, నువ్వు పెద్దవాడు అవుతున్నావు. నానమ్మ రోజు టీవీలో ఏదో ఒకటి చూస్తూ ఉంటుంది. నీ చదువు సాగదు. నానమ్మ కూడా ఇక్కడ ఫ్రీగా ఉండలేకపోతున్నారు అంది రమ్య. మరి నేను కూడా స్కూల్ లేనప్పుడు అల్లరి చేస్తున్నాను. మరి నన్ను కూడా ఆశ్రమానికి పంపించు. నానమ్మ దగ్గర ఉంటాను అన్నాడు హర్ష. నోరు మూసుకొని అన్ననికిరా, ఊరుకుంటూ ఉంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నీ మాటలు ఎక్కువయ్యాయి అంది రమ్య. నేను రాను. నానమ్మ వస్తేనే అన్నం తింటాను. స్కూల్లో అందరికీ చెప్పేస్తాను మా నాన్న అమ్మ మా నాయనమ్మని వృద్ధాశ్రమంలో పెట్టేశారని అన్నాడు. ఆకలి వేస్తే నువ్వే తింటావు అనుకుంటూ తన గదికి వెళ్ళిపోయింది. సాయంత్రం భర్త కృష్ణకాంత్ రాగానే జరిగిందంతా చెప్పి వాడింతవరకు అన్నం తినలేదు అంది రమ్య. కృష్ణకాంత్ కొడుకు గదిలోకి వెళ్ళి, ఏంటి నీ మొండితనం? నేను కావాలని నానమ్మని పంపించలేదు. ఈరోజు ఆ టీవీ సౌండ్ పెట్టి నీ చదువుకి నాకు మీ అమ్మకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అలా అని విసుక్కుంటే బాధపడుతుంది అన్నాడు. మరి చిన్నప్పుడు నువ్వు నాలా అల్లరి చేసేవాడివి అన్నావు కదా. మరి నానమ్మ నిన్ను ఎందుకు ఇంట్లో ఉంచింది? నువ్వు చెప్పినట్టు నేను వినాలి కానీ నానమ్మ చెప్పినట్టు నువ్వు వినవు అన్నాడు. ఈ ఇంట్లో నాతో మాట్లాడడం అంటే హోంవర్క్ చేసుకో, మార్కులు చెప్పారా అలాంటి మాటలే కానీ నాతో 1 గంట కూడా ప్రేమగా మాట్లాడు. నానమ్మే నేను స్కూల్ నుంచి రాగానే అన్నం పెట్టి రాత్రి కబుర్లు చెప్పి పడుకోబెట్టేది అన్నాడు. కొడుక్కి మా మీద ఉన్న అభిప్రాయం వాళ్ళ నాన్నమ్మ దగ్గర పొందుతున్న ప్రేమ అర్థం చేసుకున్న కృష్ణకాంత్కి, అవును, అమ్మ ఇంట్లో ఉంటే ఎలా ఉన్నావురా అని అడిగేది. టిఫిన్ తింటున్నప్పుడు పొలం ఆడితే టీవీ వదిలేసొచ్చి తల మీద తడుతూ చిరంజీవ చిరంజీవ అని దీవించేది. ఇప్పుడు ఇల్లంతా నిశ్శబ్దం తప్పు చేశాను అనుకుని కంచంలో అన్నం కూర కలుపుకొని కొడుకు దగ్గరకు వచ్చి, రేపు ఉదయం మీ నానమ్మని తీసుకుని వచ్చేద్దాం, ఇక ఎక్కడికి వెళ్ళదు, అన్నం తిను అన్నాడు. ఎలాగో ఆదివారమే కాబట్టి కొడుకుని తీసుకుని వృద్ధాశ్రమానికి బయలుదేరుతూ ఉండగా, ఉండండి నేను వస్తాను అత్తయ్య గారిని తీసుకుని రావడానికి అంది. ఎందుకురా, నేను ఇక్కడ బాగానే ఉన్నానుకా అంది రమ కొడుకు కృష్ణకాంత్తో. నువ్వు బాగున్నా మీరు లేకపోతే మేము బాగాలేము. ఇల్లంతా నిశ్శబ్దం, ఎవరి దారి వాళ్ళది అత్తయ్య అంది కోడలు రమ్య. నానమ్మ, నువ్వు రాకపోతే నేను కూడా ఇక్కడే ఉండిపోతాను అంటున్న మనవడితో, ఇక్కడ ఉండిపోవడానికి నీకేం కరమరా తండ్రి అంది మనవడిని దగ్గర తీసుకుంటూ. మరి నాన్న ఉండగా ఇక్కడ ఉండటానికి
నీకు మాత్రం ఏం కర్మ నానమ్మ, పద వెళ్ళిపోదాం, దారిలో హోటల్లో భోజనం చేసేద్దాం అని అంటున్న కొడుకుని చూసి ఆనందం వేసింది కృష్ణకాంత్‌కి. మీ తల్లిదండ్రులకి మీరెప్పుడూ చిన్నపిల్లలే. వాళ్ళని కాపాడుకునే బాధ్యత పిల్లలదే. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ఈ కథ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.